హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, గసగసాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. మటన్ 1 కేజీ, ఉప్పు రుచికి సరిపడా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు 2 రెమ్మలు, ఆయిల్. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనం అన్నిటిని కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయే వరకు మనం ఈ విధంగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీస్తే మనకి మటన్లోంచి ఇలా నీరు బయటకు వచ్చి శుభ్రంగా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలకి మనం మూత తీసినట్టయితే ఉడుకుతూ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు, ఎల్లుల్లిపాయ, కొబ్బరి పేస్ట్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి.
విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని మనం శుభ్రంగా కలుపుకొని మరలా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉడుకున్న మటన్లో మనం ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టి మనం ఒక 5 లేదు అంటే 6 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయినాక మనం మూత తీసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇందులో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే కనుక మరి కాసేపు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. నీరన్నీ మగ్గిపోయినాక మనం దీనిలో కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ సిద్ధమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మటన్ కర్రీ సిద్ధమైపోయింది. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా.